ఆసక్తికరమైన ఇంకా చెప్పాలంటే వివాదాస్పదమైన లేఖ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది పోంటియస్ పైలట్ చక్రవర్తి టైబీరియస్ సీజర్కు రాసినట్టుగా చెప్తారు. ఇందులో నజరేయుడైన యేసు గురించిన తన వ్యక్తిగత అనుభవాలను, తన దృష్టికోణాన్ని వివరించాడని అంటారు. అయితే ఈ లేఖ ఎంతవరకు నిజమైనది అనే దానిపై చరిత్రకారులలో భిన్నాభిప్రాయాలున్నాయి. కాని అది పక్కన పెడితే ఆ కాలం నాటి పరిస్థితులను ఇది అద్భుతంగా వివరిస్తోంది. ఈ లేఖలో పైలట్ ఈ సంఘటనలన్నిటినీ ఒక వ్యక్తిగత, రాజకీయ సంక్షోభంగా చూపిస్తాడు. అంటే ఇది మామూలు విషయం కాదని, రోమన్ సామ్రాజ్యం యొక్క భవిష్యత్తునే మార్చేగలదని ఆయన బలంగా నమ్మాడు. లేఖ మొదలవ్వడమే ఒక నిరాశతో, ఒక బాధతో మొదలవుతుంది. పైలట్ తన పదవి పట్ల ఎంత విసుగ్గా ఉన్నాడో ఇక్కడ అర్థమవుతుంది. అసలు నియంత్రించడం సాధ్యం కాని ఒక ప్రాంతానికి తనను పంపారని ఆయన వాపోతాడు. సరే, మరి ఆ అశాంతేంటి? అసలాయన పాలన ఎలా సాగింది? పైలట్ మొదట జెరూసలేంలో తాను ఎదుర్కొన్న రాజకీయ ఉద్రిక్తతల గురించి వివరంగా చెప్తాడు. ఆయనకు ఎదురైన సవాళ్లు చూస్తే ఒకటి కాదు, రెండు కాదు, అన్నీ పెద్ద సమస్యలే. ఎప్పుడూ అశాంతితో ఉండే ప్రజలు, శత్రువుల్లా చూసే ప్రధాన యాజకులు, ఎప్పుడూ తిరుగుబాటు జరుగుతుందోనన్న భయం, దాన్ని అణచివేయడానికి చూస్తేనేమో సరిపడా సైనికులు లేరు. మొత్తానికి ఒక తిరుగుబాటు ప్రాంతంలో ఒంటరిగా చిక్కుకుపోయిన గవర్నర్గా తన పరిస్థితిని వివరిస్తాడు. ఇలాంటి గందరగోళ పరిస్థితుల మధ్య ప్రజలల్లో బాగా పలుకుబడి సంపాదించుకుంటున్న ఒక ప్రత్యేక వ్యక్తి పైలట్ దృష్టిని ఆకర్షిస్తాడు. ఇక్కడ మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయాన్ని గమనించొచ్చు. యేసుకి ఆయన్ని వింటున్న వాళ్లకి మధ్య ఎంత తేడా ఉందో పైలట్ గమనిస్తాడు. ఆయన బంగారు రంగు జుట్టు, ప్రశాంతమైన ముఖం, దైవిక రూపం, మరోవైపు నల్లటి గెడ్డలతో ఉన్న అక్కడి జనం. ఈ తేడా చూసి పైలట్ ఆశ్చర్యపోయాడు. తన కార్యదర్శి యేసు బోధనల గురించి చెప్పినప్పుడు, ముఖ్యంగా ఈ మాట విన్నప్పుడు పైలట్కి ఒక ఆలోచన వచ్చింది. ఈయన రోమ్కు ముప్పు కాదు, బహుశా రోమ్కు ఒక మిత్రుడయ్యే అవకాశముందని అనుకున్నాడు. కాని మంచి పని చేసినా కొన్నిసార్లు సమస్యలు వస్తాయి కదా. సరిగ్గా అదే జరిగింది. యేసుకు స్వేచ్ఛగా బోధించేందుకు అనుమతి ఇవ్వడం జెరూసలేంలోని ధనిక, శక్తివంతమైన వర్గాలకి అస్సలు నచ్చలేదు. వాళ్లకి కోపం తెప్పించింది.